మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని ఒక 5 విషయాలు చెప్తాను. ఆ విషయాలంటే చూడండి. అందులో నెంబర్ 1, మనం కొన్నిసార్లు కొన్నిటిని వదిలేయాల్సి వస్తుంది. మనకు నచ్చిన వారి కోసం మనకి నచ్చింది కూడా వదిలేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో వదిలేయండి. దాని గురించి మళ్ళీ ఆలోచించొద్దు. నెంబర్ 2, మనకి లైఫ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అది ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించండి. అంతేకాని అనవసరంగా అతిగా ఆలోచించి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకండి. ఇక నెంబర్ 3, మీ లైఫ్ లో జరిగినటువంటి దురదృష్టానికి బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి దురదృష్టం ఫ్యూచర్ లో అదృష్టంగా మారబోతుందేమో. అప్పుడు అనిపిస్తుంది ఆ రోజు అది జరగటం వల్ల ఈ రోజు మంచి జరిగిందేమో అని. కాబట్టి అది అదృష్టానికి తొలిమెట్టు కావచ్చు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి దురదృష్టానికి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకండి. ఇక నెంబర్ 4, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఎలా జరుగుతుందేమో, ఇది చేస్తే ఎలా అవుతుందేమో అంటూ ఊహల్లో బ్రతకండి. రియాలిటీని ఒప్పుకోండి. ఏది చేస్తే ఏం జరుగుతుందో ఫుల్ క్లారిటీతో ఉండి అప్పుడు అమలుపరచండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, మీకు కొన్నిసార్లు ఏది పర్ఫెక్ట్గా ఉండదు. అసలు అక్కడ లోటేంటో తెలుసా? ముందు మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ఫస్ట్ పర్ఫెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏది చూసినా పర్ఫెక్ట్గానే కనిపిస్తుంది. కాబట్టి ఈ 5 విషయాలు లైఫ్లో మర్చిపోకుండా ఇంప్రూవ్మెంట్ చేసుకొని సరి చేసుకొని ముందుకు నడవండి. లైఫ్లో సక్సెస్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్.